నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు. గురువు గారి ద్వారా మనకున్న సందేహాలన్నీ కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం కళ్యాణ యోగం ఏ రాశుల వారికి ఉంది అని అంటారు. అంటే కొంతమంది ఏజ్ వచ్చినా కూడా పెళ్ళిళ్ళు అవ్వని స్థితిలో ఉంటారు, కొంతమందికి మంచి సంబంధాలు రారు, ఇంకొంతమందికి ఎలా అంటే ఒకవేళ మ్యాచ్ వచ్చినా కూడా వీళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉండరు. మళ్ళీ ఏ రాశుల వారికి కళ్యాణ యోగం ఉంది ఒకసారి తెలియజేయండి. ఇట్లానే మనకి ఒక యుగాది 2026 సంవత్సరం మార్చి 19 తారీఖు వచ్చినటువంటి యుగాది ఏదైతే ఉందో, యుగాది తర్వాత అందరూ కూడా అనుకుంటారు కొత్త సంవత్సరం వచ్చేసింది అని చెప్పి ఆహ్లాదకరంగా ఉంటుంది, గొప్ప విషయం. కాకపోతే శ్రీరామనవమి తర్వాత మాత్రమే పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఈ శ్రీరామనవమి తర్వాత పెళ్లిళ్ళు చేసుకునేవారు, ఎన్ని సంబంధాలు చేసినా కుదరనటువంటి వారు, ఎన్నో సంవత్సరాలు వచ్చిన పెళ్లి కానటువంటి వారు, అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, ఈ సంవత్సరం అయినా మా పెళ్ళి అవుతుందేమో అనే ఆనందంతో ఉండేవారు చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం మా పెళ్ళి అవ్వాలని. ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక పరాభనామ సంవత్సరం. ఈ పరాభనామ సంవత్సరం ఆరంభం నుంచి కూడా రాహు సమేతంగా ఉంటారు ఇక్కడ. అలానే రాహుతో పాటు రవి సమేతంగా ఉన్నారు. రాహు రవితో పాటు శని సమేతంగా ఉన్నారు. ఈ సమేతగా కాలం చూసుకున్నట్టు కనుక రవి భగవానుడు ఉత్సవంలో ఉన్నాడు. ఇక్కడ ఇవన్నీ గ్రహరీత్యా చూసుకున్నప్పుడు ప్రతి మనిషి జీవితంలో కూడా మార్పులు అనేది మొదలైంది అని చెప్పవచ్చు. ప్రతి నిమిషానికి భయభ్రాంతులు అయ్యేటువంటి విశేషత ఉన్నది. తొందరపాటు నిర్ణయాలు, ఆవేశపడటం. ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటే అందరికీ కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. కొన్ని రాసుల వారికి అయితే చేసుకోవాల్సినటువంటి దానాలు ధర్మాలు చేసుకొని ఏదైనా జపం చేసుకొని విముక్తి పరిహారం చేసుకుంటే కొంతమేర బాగానే ఉంటుంది. లేకపోతే రాహు ప్రభావితం ఎక్కువగా ఉంటుంది, కేతు ప్రభావితం ఎక్కువగా ఉంటుంది, మ్యారేజ్ చేసుకున్నా కూడా కుజ ప్రభావితం ఎక్కువగా ఉంటుంది, శని ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహరీత్యా ఏం జరుగుతుంది అంటే, ఈ పరాభనామ సంవత్సరంలో పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైనటువంటి లోపం, ముఖ్యంగా కంపాటబిలిటీ అని ఒకటి ఉంటుంది. పెళ్ళికి ఇరువురు కూడా చూసుకునేటువంటిది కంపాటబిలిటీ. ఈ కంపాటబిలిటీ చెక్ చేసుకొని మినిమం 18 పాయింట్స్ రావాలి. అవుట్ ఆఫ్ 36 18 పాయింట్స్ మినిమం రావాలి. అందులో ముఖ్యంగా లగ్నమైత్రి, గ్రహమైత్రి, అలానే నక్షత్ర మైత్రి అనేది ఉండాలి. తర్వాత వీరు పెళ్లి చేసుకునే యోగ్యతగా అయితే ఈ పరాభనామ సంవత్సరంలో కనుక పెళ్లి చేసుకునే వారికి 75% అయితే మాత్రము కోర్టు మెట్లు ఎక్కేదానికి అయితే ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా ఉంటుంది. భార్యాభర్తల జీవితంలో కొంతకాలం నిలదొక్కునేది కనిపించట్లేదు. అన్ని రాసులకు ఇలానే ఉంటుందా? కొన్ని ఆల్మోస్ట్ అన్ని రాసులకు అలానే ఉంది. ఎందుకంటే కనుక ఏకాభిప్రాయాలు లేవు. అంటే ఈ పరాభవనామ సంవత్సరమే సరిగ్గా లేదు అంటారా? పరాభవనామ సంవత్సరం దాంపత్య జీవితం సరిగా లేదు. కొట్లాట్లు, గొడవలు, చికాకులు, పరాకులు, కోపాలు, ఒకరినొక పని చేయడం, ఇంకో పని చేయడం, ఎడాపెడగా ఉండడం, భార్యాభర్తలు అన్యోన్యత లేకపోవడం, పెళ్ళి అయితే పిల్లలు పుట్టకపోవడం, ఏదో ఒక రకమైన సమస్య అయితే కొట్టుమిట్లాడుతుంటారు. ఎఫ్ఐఆర్స్ ఉండడం, సంసారంలో నిప్పులు పోసుకోవడం, ఎవరో మూడో వ్యక్తి వచ్చేసి నాశనం చేయటం, గ్రహాలు ఇచ్చే సరిగా లేకపోవడం, తొందరపాటు నిర్ణయం అంటే అవగాహన లేకపోవడం, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం, ముఖ్యంగా ఇదే ఒకరి మీద ఒకరికి నమ్మకంగా సడలించడం, ఇవన్నీ కూడా పరాభనామ సంవత్సరంలో వెలిగి చూడబోతున్నాం. ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలానే ఉండబోతుంది. ఇలా ఉండకుండా ఉండాలి అంటే కనుక నిత్యము కూడా వీరు హరినామస్మరణ కానీ, శివాలయంలో అర్చనాభిషేకాలు కానీ, లేదా పార్వతి అమ్మవారికి కానీ, లలిత అమ్మవారికి కానీ, దుర్గామాతకి కానీ కనుక కుంకుమార్చన చేయించుకోవడం కానీ, లేదా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేయించుకోవడం, సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకోవటం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నోము నోచుకోవటం లాంటివి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు కొంతమేరైనా సరే గ్రహితగా ఉంటుంది. 40 రోజుల పాటు తీసుకుంటే దీక్ష ఏదైనా తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యతగా ఉంటుంది. మూడో వ్యక్తిని చొరవ చేయకూడదు, మూడో వ్యక్తికి పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. ఈ జాగ్రత్త తీసుకున్న వారికి అయితే బాగుంటుంది. ఈ జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం పెళ్లి జీవితం అనేది నరకప్రాయంగా మారుతుంది. ఎవరో ఒకరికైతే నరకప్రాయమే ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, దీని తగ్గట్టుగా ప్రికాషన్ తీసుకోవాలి. ఇకపోతే ఈ పరాభనామ సంవత్సరం ఆరంభం నుంచి కూడా 2027 సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖు లోపు కనుక అయ్యేటువంటి పెళ్ళిళ్ళు.
ఆగస్టు తర్వాత అయితే కొంతమంది చేసుకోవచ్చు. ఆగస్టు లోపు అయితే నేను ఎవరికి పెళ్లి చేసుకోండి అని చెప్పనండి. ఈ సంవత్సరంలో ఆగస్టు లోపు చేసుకునేటువంటి ప్రతి పెళ్లి కూడా ఏదో రకమైనటువంటి అపకీర్తి కానీ అనారోగ్యం కానీ ఏదో రకమైనటువంటి ఎడబాటు అయితే వస్తుంది. ఆగస్టు తర్వాత ఆగస్టు తర్వాత అయితే గురువు మారతాడు. గురువు మారటంతో కొంతమేర పర్వాలేదు అనిపిస్తుంది. కాకపోతే ఈ గురువు మారినా కూడా తొందరపాటు నిర్ణయాలు కానీ ఆవేశం కానీ అర్థం చేసుకోకపోవటం కానీ ఇలాంటివి ఉంటాయి. కానీ ఏంటంటే ఇంత ఎక్కువగా ఉండదు. కాబట్టి ఆగస్టు తర్వాత అయితే నేను పెళ్లిళ్ళకి చేసుకోవడానికి సపోర్ట్ చేసుకునే వాళ్ళకి గురువు కాపాడుతాడు. గురువు మారుతాడు, కర్కాటక రాశిలోకి వస్తాడు గురువు. అప్పుడు కొంచెం గురువు మారినప్పుడు ఏమవుతుందంటే కేతువు మారుతున్నాడు. ఇక్కడ కేతువు మారినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ రవి భగవానుడు ఉత్సవంలోకి అక్కడ మనకి సరైన స్థానంలోకి వచ్చేస్తాడు. అప్పుడు ఈ ఒక శని ప్రభావితం తక్కువ ఉంటుంది, రాహు ప్రభావితం తక్కువ ఉంటుంది. బుధుడు రాహు దగ్గర ఉన్నాడు, ఇప్పుడు కుజుడు కూడా రాహు దగ్గర ఉన్నాడు. దానివల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకునే దానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక్కడ. అదే మనకి ఆగస్టు తర్వాత అనుకోండి, గ్రహాలన్నీ కూడా పెళ్లి చేసుకునే విధంగా సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆగస్టు తర్వాత ఎవరైనా సరే జీవితంలో కొనసాగాలి, ముందుకు వెళ్ళాలి, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరగాలి, ఇంకొకరికి తరతరాలకి కలిసి ఉండేలాగా ఐడియల్లా ఉండాలి అనుకునేవారు ఆగస్టు తర్వాత పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఆగస్టు తర్వాత చేసుకునే వారికి అయితే కనుక గ్రహాల రీత్యా కూడా ఈ సంవత్సరం ఏ వారికి బాగుంటుందని చూసినట్టయితే ముఖ్యంగా మరొక విషయం, ఇప్పుడు మనం చెప్పేటువంటిది ఏదైతే ఉందో ఇది అంతా కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని రాసులు చెప్తాం, ఈ రాసుల్లో వారికి అయ్యో ఈ రాసులో పెళ్లి చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కానీ వారి యొక్క గోచారం కానీ వారి యొక్క పుట్టినప్పుడు ఆ జన్మించినప్పుడు ఏర్పడేటువంటి గ్రహరీత్యా కానీ ఇప్పుడు నడిచేటువంటి దశాంత దశ కానీ ఇవి కూడా మనము పరిశీలన చేసుకోవాలి. ఒక రాశి సంవత్సరంలో ఒక రాశి చెప్పామంటే ఆ రాశి వారు అందరూ చేసుకోవచ్చా అని కాదు. వారి యొక్క పర్సనల్ అంటే వ్యక్తిగతమైనటువంటి జాతకం కూడా పరిశీలన చేసుకోవాలి పెళ్లి విషయంలో. ఒక రాశి చెప్పామంటే ఆ రాశి వాళ్ళు చేసేసుకోవచ్చు అని చేసేసుకోవడానికి అవ్వదండి. ఇది ఓవరాల్గా చూసేటువంటి గ్రహాల రీత్యా ఉండేటువంటి పరిస్థితి మాత్రమే. వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి. జాతకం లేకపోతే పేరు బలాలను బట్టి చూపించుకోవాలి. ఇకపోతే ఇంకొక దరిద్రం ఉంది మనకి, మన వ్యవస్థలో దరిద్రం నడుస్తుంది. గ్రహాల రీత్యా నక్షత్రాల రీత్యా ఎవరికైనా సరే విరువురికి భార్యాభర్తలకు చేసుకోబోయే వారికి కుదరలేదనుకోండి, కంఫర్టబుల్లీ కుదరపోతే మన దరిద్రమైనటువంటి గురు వ్యవస్థ ఏమైందంటే పేరు మార్చుకోండి. పేరు మార్చుకుంటే ఊరు మారుతుందా? పేరు మార్చుకుంటే జాతకం మారిపోద్దా? నేను పేరు మార్చుకుంటే రాష్ట్రాన్ని సీఎం చేస్తారా? నేను పేరు మార్చుకుంటే రాష్ట్రాన్ని సీఎం అవుతానా? అలా అవ్వదండి. పేరు మార్చుకుంటే జాతకం మారదు. అవి తాత్కాలికము. అక్కడ పెళ్లి చేసేవారికి డబ్బులు రావడం కోసము వారు ఏదో నేనే గురువు అని చెప్పుకున్నదాన్ని తప్పితే పేరు మార్చుకుంటే జాతకం మారదు. ఏదైనా గురువుకి రాకపోతే నా దగ్గరికి వస్తే చెప్తా. తప్పకుండా గురుగారు. మళ్ళీ ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆగస్టు ముందు అసలు పెళ్లిలే చేసుకోవద్దు అని అన్నారు, మళ్ళీ ఆగస్ట్ తర్వాత చేసుకోవచ్చు అంటున్నారు. ఏ రాశి వారిని మ్యారేజ్ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది అంటారు? ముఖ్యంగా ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలి అనుకునేటువంటి వారు ముఖ్యంగా ఇంకొక విషయం, నేను చెప్పేటువంటి విషయాలు మొదటిగా పెళ్లి చేసుకునే వారికి మాత్రమే. గురువుగారు చెప్పారు కదని చెప్పిన భార్యని హింసించి భర్తని తోసేసి నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే అవ్వదు, అది కలిసి వస్తుందేమోనంటే. అట్లా కాకుండా మొదటిగా పుట్టిన తర్వాత ఇక నేను పెళ్లి యోగ్యత వచ్చింది చేసుకుంటాను, పెళ్లి నాకు నమ్మకం కలుగుతుంది అని చేసుకోవాలి. నలుగురిని ఇబ్బంది పెట్టిన తర్వాత చేసుకునే దానికి కాదు. మొదటిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారు మాత్రమైతే ఇది వినొచ్చు. ఇక్కడైతే వృషభ రాశి వారికి అదృష్టం ఉంటుంది, వారు పెళ్లి చేసుకోవచ్చు. అది కూడా మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారు మాత్రమే ఆగస్టు తర్వాత వృషభ రాశి వారు చూసుకోవచ్చు. ఈ వృషభ రాశి వారు మిథున రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు. సింహరాశి వారిని అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు, అన్యూన్యంగా ఉంటారు. తులారాశి వాళ్ళని చేసుకోవచ్చు, ధనుసు రాశి వాళ్ళని చేసుకోవచ్చు, కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు కానీ మధ్యస్థంగా ఉంటారు. ఈ రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఇక ఆగస్టు తర్వాత వృషభ రాశి వారు అయితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. ఇకపోతే మిథున రాశి వారు కూడా పెళ్లి చేసుకోవచ్చు. మిథున రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది మనకి ఆగస్టు తర్వాత 2026 సంవత్సరం ఆగస్టు తర్వాత మిథున రాశి వారికి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లిళ్ళు అవుతాయి. అది ఎలా అంటే ఇంట్లో అందరు కూడా అనుకున్నటువంటి సంబంధాలు రావడమా, లేకపోతే లవ్ మ్యారేజే అరేంజ్ మ్యారేజ్గా చేసుకోవడమా లాంటిది అయితే మాత్రం కనిపిస్తుంది మిథున రాశి వారికి. అయితే ఇదేంటంటే అన్యోన్యంగా ఉండాలి అనుకున్నటువంటి వారు ఆ తుమ్మిదేవుడే ముక్కులా ఉండేటువంటి సంబంధాలు కూడా కుదిరి దారానికి గాలిపటం వల్లే ఉంటాయి. ఇకపోతే ఈ మనం అనుకున్నటువంటి వృషభ రాశి ఉంది కదా, వీరికి ఇంకా కూడా మీరు చెప్పారు గురువుగారు అయినా పెళ్లిళ్ళు అయ్యేటువంటి యోగ్యత వచ్చినా అవ్వట్లేదు అనుకుంటే ఆలయాల వద్దన అడుక్కునేవారు ఉంటారు.
ఆడవారు ఉంటారు, వారికి ఒక 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, ఒక్కొక్కరికి ఒకటి కాడికి 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్ ఇచ్చేసి దండం పెట్టుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయాలి, ఏదైనా అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవాలి. అప్పుడు వీరికి పెళ్ళయ్యే యోగ్యత అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇక మిథున రాశి వారు, మీరు చెప్పారు గురుగారు, మరి మిథున రాశి వారికి పెళ్ళయ్యేటువంటి యోగ్యత అన్నారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము, ముందుకు రావట్లేదు, అనుకున్న సంబంధం ముందుకు రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటారు. వీరేం చేయాలో తెలుసా అండి? రాహుకేతు పూజ చేయించాలి ఒకటి. రెండోది, ఈ రాహుకేతు పూజ ఒకటే కాకుండా ఎవరైతే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు పెళ్ళి అవ్వట్లేదు అనుకుంటే కనుక ఇంట్లో గౌరమ్మని చేయించుకోవాలి. ఆ గౌరవం ఎలా చేయాలంటే పసుపు కొమ్ములు తెచ్చుకోవాలి, ఒక 1/2 కిలో. ఈ పసుపు కొమ్ములు ముందు రోజు నానబెట్టుకోవాలి, గురువారం సాయంత్రం నానబెట్టుకొని శుక్రవారం ఉదయాన్నే ఆ పసుపుని మిక్సీ కొట్టేసి రోట్లో కొట్టేసి ఆ ముద్దలా చేసుకొని గౌరమ్మని తయారు చేసుకోవాలి. ఆ గౌరమ్మని రాగి ఆకులో పెట్టుకోవాలి, లేదా తౌన్పాకులో పెట్టుకోవాలి. పెట్టుకొని తొడిం తీయకూడదు, తొడిం తీయకుండా పెట్టుకొని ఆ గౌరమ్మకి మన దగ్గర ఉన్నటువంటి వజ్ర వైడూర్య మణిమాణిక్యాలన్నీ కూడా అలంకరణ చేసి గంధము కుంకుమ పెడితే ప్రాణప్రతిష్ఠ అవుతుంది. వినాయక స్వామి వారిని ఆహ్వానించుకొని ఆ గౌరమ్మ దగ్గర 11 గురిగింజ గింజలు, ఒక 11 తులసి ఆకులో నుంచి పుల్లలు ఉంటాయి, తులసి ఆకు పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలు ఒక 11 తీసుకొని ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ క్లాత్లో పెట్టేసి లక్ష్మీ గవ్వలు ఒక 5 పెట్టేసి ఆ అమ్మవారికి పూజ చేయాలి. పాల తాలికలు కానీ చలిబిడి కానీ నైవేద్యం పెట్టి కాగి చల్లార్చినటువంటి పాలలో కుంకుమ పువ్వు తేనె వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజించుకోవాలి. ఎలాంటి గ్రహ దోషాలున్నా పటాపంచులైపోవాలని శుక్రవారం రోజున పూజించుకోవాలి. ఏ మాసంలో వచ్చే శుక్రవారం పర్లేదు, ఆ రోజు అమావాస్య వచ్చినా పర్లేదు, శుక్రవారం ఒకటే ఇంపార్టెంట్. శుక్రవారం పూజించి ఆ ఒక గౌరమ్మని ఏదైతే పసుపు ఉన్నారో ఆ పసుపు గౌరమ్మని ప్రతినిత్యం కూడా మనం బొట్టుగా కానీ కంఠానికి కానీ కొత్త బట్టలు వేసుకున్నప్పుడు బట్టల అంచులకు కానీ మనం వంటలో వాడేటువంటి దానికి కానీ మనకు ఇంట్లో ఆడవారికి ఇబ్బంది లేనటువంటి రోజుల్లో వంటలో కూడా వాడుకోవచ్చు. తలుపులకు పెట్టకూడదు, వంటలు వాడుకోవచ్చు, అదంతా కూడా భుజించవచ్చు. ఆ పసుపు అయిపోయేటప్పటికి పెళ్ళి అనేది అవుతుంది. అందరూ అనుకుంటారు మరి పసుపు 100 గ్రాములు ఉంది, ఒకేసారి వేసేస్తే 10 మందికి భోజనాలు పెట్టేస్తే ఒకే రోజు అయిపోతుంది, నెక్స్ట్ డే పెళ్ళేద్దా అని మినిమం 41 రోజు వాడాలి ఆ పసుపు. అలా చేస్తే ఇక మిథున రాశి వారికి పెళ్ళి అయ్యేటువంటి యోగ్యత ఉంటుంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేయొచ్చు. ఇక సింహరాశి, ఈ సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం శని భగవాని అశుభ దృష్టి ఉన్న, కేతు భగవాని అశుభ దృష్టి ఉన్నా కూడా పెళ్ళయ్యే యోగ్యత కనిపిస్తుంది. ఆగస్టు తర్వాత చేసుకుంటే చాలా మంచిది. వీరికి కన్యా రాశిలో ఉండేటువంటి వాళ్ళని చేసుకోవచ్చు. అలానే ముందు మిథున రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళని చేసుకోవచ్చు చెప్పలేదు కదా, అయితే వారు సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు, వృషభ రాశి వారిని చేసుకోవచ్చు, అయితే వీరికి తులారాశి వాళ్ళని చేసుకోవచ్చు, మకర రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఎవరు? మిథున రాశి వారు. ఇక సింహరాశి వాళ్ళు అయితే కనుక వీరికి పెళ్లి యోగ్యత అయితే ఈ సంవత్సరం కనపడుతుంది. ఒక్కసారి కూడా పెళ్లి కాని వాటికి మాత్రమే కనిపిస్తుంది. వీరు ఇక్కడ వచ్చేసి కన్యా రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అలానే వృశ్చిక రాశి వాళ్ళని కూడా వీళ్ళు చేసుకోవచ్చు. కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ ఒకటి అవుతారు, పొద్దున్నే కొట్టుకుంటారు, మధ్యాహ్నం కలిసి తింటారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఇద్దరికి ఏకనాడి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళని కాకుండా మకర రాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు. ఏక అభిప్రాయాలు ఉంటాయి, విడిపోరిక. అలానే సింహరాశి వరకు ఇంకొక అదృష్టం ఉంది, సింహరాశిలో పుట్టిన వాళ్ళని కూడా చేసుకోవచ్చు, అదొక అదృష్టం ఉంది. ఇకపోతే మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఈ రాశుల వారు దొరికితే అదృష్టమే అనుకోవచ్చు. కాబట్టి ఇక పెళ్లి చేసుకోవాలి అవ్వట్లేదు అనుకుంటే కనుక వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సుబ్రహ్మణ్య స్వామి కానీ మానస అమ్మవారికి కానీ లేదా అయ్యప్ప స్వామి వారికి కానీ అభిషేకం చేసుకోవాలి. వినాయక స్వామి వారికి బుధవారం రోజున పొట్టు వస్త్రాలు సమర్పించేసి అభిషేకం చేసుకోవాలి. 11 రోజులు 119 చొప్పున గుంజిళ్ళు తీయాలి స్వామివారి దగ్గర. దత్తాత్రేయ స్వామివారికి గోధుమ రొట్టెలు సమర్పించుకోవాలి. ఇవి చేస్తే సింహరాశి వారికి ఆ దోషాలు పరిహారం చెందుతుంది, పెళ్లి చేసుకునే యోగ్యత ఉంటుంది. ఇక తులారాశి వారికి అదృష్టం ఉంది ఈ సంవత్సరం చేసుకుంటే, ప్రయత్నం చేస్తే. ఈ తులారాశి వారైతే కనుక వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు, ధనుస్సు రాశి వాళ్ళని చేసుకోవచ్చు. వీరిద్దరి మధ్య అన్యోన్యత బాగుంటుంది. కుంభరాశి వాళ్ళని చేసుకుంటే ఇక వీరి జీవితం విడిపోరు, 7 తరాల పాటు బాగుంటారు. ఇక వృషభ రాశి వారిని చేసుకుంటే అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఇక మిథున రాశి వారిని కూడా వీరు చేసుకోవచ్చు. ఇంకా ఈ రాశి వాళ్ళని చేసుకుంటే అదృష్టం అనేది బాగుంటుంది. ఇక వీరికి పెళ్లి కావట్లేదు అనుకుంటే వీరు చేయవలసింది ఒక 11 మందికైనా సరే భోజనాలు పెట్టడం, ఏదైనా ట్రస్ట్లో కానీ అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమంలో కానీ భోజనానికి దానం చేయటం, గుళ్ళు నిర్మాణం చేసే అవసరం లేదు, ఆ గుడిలో ఏదైనా అన్నదానానికి చదివించడం, ఇలాంటివి చేస్తే వీరికి పెళ్ళి అయ్యే యోగ్యత అయితే ఉంటుంది, మొదటిసారిగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అనుకున్న వారికి. ఇక చివరిగా
పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి పెళ్ళిళ్ళు కాలేదు ఈ సంవత్సరం అవుతాయా అనుకునే వారికి అయితే మాత్రం ఈ సంవత్సరం అదృష్టం ఉంటుంది. ఎవరికి ఉందయ్యా అంటే లాస్ట్గా మకర రాశి వారికి ఉంది. ఈ మకర రాశి వారి పెళ్ళి అవ్వాలి అంటే కనుక కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు, మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు. అలానే కర్కాటక రాశి వీళ్ళని చేసుకుంటే అన్యోన్యతగా ఉంటారు. ఇక జీవితంలో విడిపోరు. ఎంతమంది వచ్చి పొలలేసినా విడిపోరు. ఇక ఎవరిని విడదీయాలని చూస్తే వాళ్ళు వెళ్ళిపోతుంది, వీళ్ళు వెళ్ళిపోరు. కర్కాటక రాశి వారికి ఇది అంత అన్యోన్యంగా ఉంటుంది. ఇక మకర రాశి వారు కన్యా రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఆదాయం కావచ్చు, వనరులు కావచ్చు, ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తుంటారు. ఇద్దరు కలిసి ఒకటే బండి ఒకటే సైకిల్ వేసుకుని వెళ్ళి వ్యాపారం చేస్తుంటారు, ఒకటే ఆఫీసులు చేస్తూ ఉంటారు. కన్యా రాశి వాళ్ళని చేసుకుంటే అన్యోన్యత బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఇక చివరిగా వచ్చేసి వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళని మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారు, పెళ్లి కాని వారికి వీరికి ఉన్న దోషాలు పోవాలి అంటే కనుక వీరు అమ్మవారి దగ్గర కుంకుమచ్చి చేయించుకుంటూ లలితా సహస్రనామాన్ని చదువుకుంటూ ఉండాలి. అలానే వీరికి నవధాన్యాలు తీసుకొని నవగ్రహాల చుట్టూ తిరుగుతూ వాటి మీద ప్రదక్షిణ చేసుకుంటూ వాటిపైన వేస్తూ ఉండాలి, అభిషేకం చేసుకుంటూ. ఏదైనా నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, కాలువలు, సముద్రం లాంటి దగ్గర స్నానం ఆచరించి ఏ బట్టలతో అయితే స్నానం చేస్తామో ఆ బట్టలు అందులోనే ఇడిచేసి మనం ఒడ్డు మీదకి వచ్చేసి స్వామివారి ఎక్కడైనా ఉంటే అక్కడ స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. లేదంటే కనుక మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి దీపారాధన చేయాలి. తప్పకుండా గురువుగారు, ఏ రాశుల వారికి ఈ పరాభావనామ సంవత్సరం పంచాంగం ప్రకారము ఏ రాశుల వారికి కళ్యాణ యోగం ఉందో తెలియజేశారు. మళ్ళీ కళ్యాణ యోగం లేని రాశులు ఏంటి, వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి గురువుగారు? ఇక కళ్యాణ యోగం లేదు కానీ మాకు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము, మరి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనుకుంటే కనుక వారికి తగ్గట్టుగా పర్సనల్ జాతకం ఒకటి, అంటే వ్యక్తిగత జాతకం చూపించుకుంటే వారి దాంట్లో గోచారం, ఇప్పుడు మనం చెప్పింది గోచార ప్రకారం కాదు, ఇక్కడ ఉన్నటువంటి పరాభనామ సంవత్సరంలో గ్రహరీత్యా దోషాలకి గ్రహరీత్యా ప్రకృతులు ఎలా ఉన్నాయి, ఆ రాశి వారికి ఎలా ఉంటుంది దాని ప్రకారం మాత్రమే చెప్పాం. ఇక వ్యక్తిగత జాతకంగా తీసుకుని వస్తే ఇక వారికి ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు అనేది వారి పర్సనల్గా మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే దానికి దోషాల పరిహారం అనేది చెప్పొచ్చు. ఇక ఓవరాల్గా నేను కూడా చేసుకోవాలి, నాకు కూడా పెళ్ళి అవ్వాలి అనుకుంటే కనుక పెళ్ళి అయ్యేటువంటి యోగ్యత ఉన్నవారి నాకు ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి కావాలి అయితేనే నాకు అన్ని కలిసి వస్తాయి అనుకుంటే కనుక వారు ఓవరాల్గా ఉన్నటువంటి రెమెడీ ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా రాహుకేతు పూజ చేసుకోవడం ఒక విచిత్రం అయితే, ఇక సముద్రం కానీ, నది కానీ, వాగు కానీ, చెరువు కానీ, కుంట కానీ దగ్గర స్నానం ఆచరిస్తూ ఆ స్నానం ఆచరించేటప్పుడు ఓవరాల్గా అందరూ చేసుకోవాల్సిన పరిహారం ఇది. ఆచరిస్తూ ఏదైనా వెజిటేబుల్ ఉంటుంది, సొరకాయ, దోసకాయ, గుమ్మడికాయ ఇలా ఉంటాయి కదా, వాటి మీద పేరు రాయాలి. నాకు పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళయ్యే యోగ్యత కావాలి సంవత్సరం అని చెప్పి పేరు రాసి అది అందులో వదిలివేయాలి. ఒక రెడ్ పెన్తో కానీ, కుంకుమతో కానీ, కాటుకతో కానీ రాసి దాంట్లో వదిలివేయాలి. వదిలివేసిన తర్వాత పెళ్ళి అయ్యేంత వరకు కూడా వదిలివేసిన కాయని తినకూడదు. ఇక అంటే అలాంటిది ఆ పేరు గల ఇంకేవి కూడా తినకూడదు. తినకుండా ఉంటే పెళ్ళి అనేది వారికి అవుతుంది, ఈ సంవత్సరంలో అవుతుంది. అదొక పరిహారం చేసుకోవాలి. మరొక పరిహారం కావాలంటే అదే గుమ్మడికాయ ఏదైతే ఉందో ఆ గుమ్మడికాయని బూదిరి గుమ్మడికాయ అంటారు. ఇంటికి కట్టుకుంటూ ఉంటారు దిష్టికి. ఆ గుమ్మడికాయ ఒకటి తెచ్చుకోవాలి, మంచి తొడిమున్న గుమ్మడికాయ తెచ్చుకొని ఇంట్లో వైట్ వస్త్రం ఒకటి వేసి పూజా మందిరం దగ్గర ముందు వైట్ వస్త్రం వేసి బరిసుకొని ఎల్లో కలర్ వైట్ అలా వస్త్రం వేసి ఆ గుమ్మడికాయని పెట్టాలి. దానికి కూడా పూజా మందిరంలో విగ్రహాలకి, ఫోటోలకి, ప్రతిమలకి చేసేటువంటి ధూపదీప నైవేద్యం ఏదైతే ఉందో ఆ గుమ్మడికాయకు కూడా 11, 21, 31 లేదా 41 ఇన్ని రోజులు వారు అనుకోవాలి. ముందు 7 రోజులే చేసుకోవచ్చు. ఆడపిల్ల అయితే ముందు 7 రోజులు, 11 రోజులు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. వారికి వారే ప్రతినిత్యం అవకాశం ఉన్న రోజున చేసుకుంటే సరిపోతుంది. ఒకరోజు చేయకపోయినా ఏం కాదు, 5 రోజులు చేయకపోయినా ఏం కాదు. ఇలాగా నిత్యం 11 రోజులు చేయాలి. మధ్యలో ఆగినా అప్పటి నుంచి 11 రోజులు మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇలాగా దీపద్వైప నైవేద్యం పెట్టుకుంటూ ఆ గుమ్మడికాయని తీసుకుని వెళ్ళి ప్రతిరోజు మనసులో తలుచుకుంటూ ఉండాలి. తలుచుకుంటూ ఆ గుమ్మడికాయని తీసుకెళ్ళి ఇక్కడ పారేటి నీటిలో వేయాలి, ఈ బూదురు గుమ్మడికాయ. అప్పుడు వారికి అనుకున్నటువంటి రీతిలో మంచి సంబంధం వస్తుంది. ఎన్ని రోజులైతే నువ్వు పూజ చేస్తావో అయిపోయిన తర్వాత ఆ గుమ్మడికాయ నిమజ్జనం చేసిన తర్వాత అన్ని రోజులు వెయిట్ చేయాలి. ఎన్ని రోజులు చేయమంటారు? 7, 11, 21, 31, 41 ఇక్కడ ఎన్ని రోజులు అనుకుంటావో అన్ని రోజులు చేయాల్సిందే. అన్ని రోజులు చేసిన తర్వాత ఆ గుమ్మడికాయ తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలి. స్టార్ట్ చేస్తే మంచిది, గురువారం చేస్తే మంచిది. అలానే ఈ వస్త్రాలు కూడా తీసుకుని వెళ్ళి దానం చేసుకోవాలి. అక్కడ వాటర్లో వేసేసిన తర్వాత వచ్చిన తర్వాత అన్ని రోజులు ఆగాలి. ఎన్ని రోజులు అయితే మనం పూజ చేస్తామో అన్ని రోజులు వెయిట్ చేయాలి. అన్ని రోజులు వెయిట్ చేస్తే ఖచ్చితంగా వారికి రాశితో, నక్షత్రంతో, గోచార ప్రకారంగా వారి మీద ఏం చేయించిన ప్రకారంగా లవ్వా, అరేంజ్ అనేది కాకుండా ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం పెళ్లి యోగ్యత లేని వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం చేసుకుంటే పెళ్లి అనేది ఖచ్చితంగా అవుతుంది. ఒకసారి అయిన వాళ్ళకైతే కాదు.
అది ఆ సంబంధం లేదు. ఒక్కసారి కూడా కాని వాళ్ళకి అయితే ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే చాలు. తప్పకుండా గురుగారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కళ్యాణ యోగం ఉన్న రాసులు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటించాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారు ద్వారా మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.